దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో ఆయుష్మాన్ మందిర్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు భూమి పూజ చేశారు. 15 ఆర్థిక సంఘం నిధులతో 36 లక్షల వ్యయంతో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ గుంటూరు జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, రాష్ట్ర కనీస వేతనాల సంఘం సలహా మండలి సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్, డీసీ చైర్మన్ గౌర్నేని అనిల్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, పుతుంబాక సాయికృష్ణ, వైద్యాధికారిని సి ఇందిర, నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాసరావు, స్థలదాతలు అన్నే కృష్ణప్రసాద్, ఎడ్ల సాంబశివరావు, ఎడ్ల హర్షవర్ధన్, గ్రామ పార్టీ అధ్యక్షులు కురగంటి నాగమల్లేశ్వరరావు, కేశంనేని వాసుబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, యార్డు మాజీ చైర్మన్లు పాటిబండ్ల కృష్ణప్రసాద్, కొండూరు ముత్తయ్య, మువ్వా చంద్రం, కన్నెగంటి సాంబశివరావు, నర్రా శ్రీనివాసరావు, కొరటాల సురేష్, బుస్సా నాగరాజు, నందిపాటి జోగారావు, కొరిటాల భాస్కర్, నెమలికంటి దాసు, ఇజ్జగాని శంకర్, ఇజ్జిగాని వీరశంకర్, నెమలికంటి దాసు, పంచాయతీరాజ్ ఈఈ జి దుర్గాభవాని, డిఈ కె సుజాత, ఏఈ సాంబిరెడ్డి, తహసీల్దార్ ఐ సునీత, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థలదాతలను సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ముఖ్యంగా మన మంగళగిరి శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, యువగలం నేత నారా లోకేష్ బాబు గారి అన్నదండలతో, వారి ప్రేరణతో మంగళగిరి నియోజకవర్గం భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, మౌలిక వసతుల కల్పనలో అగ్రస్థానంలోకి వెళ్ళబోతుంది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి శరవేగంగా పరుగులు వేస్తుంది. ఉద్యోగ అవకాశాలు అలాగే కల్పిస్తున్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు శరవేగంగా అమలు చేస్తున్నారు. ఈ రోజున దుగ్గిరాల మండలం తీసుకుంటే ప్రతి గ్రామంలో కూడా అనేక సిసి రోడ్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అనేక డ్రైన్ వర్క్స్ పూర్తి చేయడం జరిగింది. ఇరిగేషన్ కెనాల్ వర్క్స్ అన్నీ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే అనేక డొంక రోడ్లు పొలాలకు వెళ్ళడానికి కానివ్వండి, అనేక డొంక రోడ్లు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. అనేక కలవట్లు నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఏ ఊర్లో ఏ అవసరం ఉన్నా కూడా నాయకులు, ప్రజలు అడిగిందే తడవగా నారా లోకేష్ బాబు గారు అది సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, అలాగే ఏ సహాయం కావాలన్నా కూడా శరవేగంగా అమలు చేస్తున్న ఘనత నారా లోకేష్ బాబు గారు చెందుతుంది. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో 5th ఫైనాన్స్ కమిషన్ నిధులు 36 లక్షలతోటి విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. గ్రామానికి సంబంధించి ఇప్పటివరకు 2 సంవత్సరాల కాలంలో సుమారు ₹1 కోటితోటి 7 సిసి రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. అలాగే రేవేంద్రపాడు నుంచి నూతకు వెళ్లే రోడ్డు, అలాగే గ్రామంలో అనేక డొంక రోడ్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక విజనరీ ముఖ్యమంత్రి, మన శాసనసభ్యులు ఒక పనిచేసే వ్యక్తి, నిధులు రాబట్టగల వ్యక్తి, పనులు చేయించగలిగిన వ్యక్తి మన శాసనసభ్యులుగా ఉండటం మనందరి అదృష్టం. మనం ఏ జన్మలోనూ మనం అదృష్టం చేసుకుంటేనే మంగళగిరికి వారి శాసనసభ్యులుగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. అందరూ ఒకటే గుర్తుపెట్టుకో, అభివృద్ధి సంక్షేమంలో ఎక్కడా వెనుకబాటుతనం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి అలా కొనసాగుతుంది. ముఖ్యంగా మంగళగిరిలో శరవేగంగా అభివృద్ధి సంక్షేమం అమలవుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా 1924 మధ్య జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా మొదటి రోజు నుంచే పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని. మహిళలకు స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా అందజేస్తున్నారు. తల్లికి వందనం ద్వారా 2వ సంవత్సరం ఈ రోజున సుమారు 67,47,000 మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వటం మనందరం చూసాం. మనం గొప్పగా చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఇప్పటికే గత సంవత్సరం కూడా ఆర్థిక సాయం జరిగింది. మరలా కూడా అది కొనసాగుతుంది. ఇలా సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రం అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వాన్ని.
మన లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ మరలా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, మనందరం బాగుండాలన్నా, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మీరందరూ కూడా గుర్తుంచుకొని కూటమి ప్రభుత్వాన్ని బలం చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ అతను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గ్యాల మండలంలోని రేవందర్పాడు గ్రామంలో విలేజ్ హెల్త్ సెంటర్ ఫైనాన్స్ నిధులతో 36 లక్షలతో ఈరోజు నాయకులతో అధికారులతో కలిసి శంకుస్థాపన చేసుకున్నాము. దుగ్గ్యాల మండలంలో మొత్తం 4 విలేజ్ సెంటర్కి శంకుస్థాపనలు జరిగాయి. 1, 2 చిలువురు 1 రేవందర్పాడులో ఒకటి శంకుస్థాపన చేసుకున్నాము. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి రేవందర్పాడు గ్రామంలో ఎన్నో పనులు జరిగాయి. ఉపాధి హామీ నిధులతో, మండల పరిషత్ నిధులతో, పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు, డొంగ రోడ్లు వేయటం జరిగింది. ఈ గ్రామానికి ఈ దాతలు ఇచ్చిన దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసిన సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందించడం జరిగింది. ఈ అవకాశం కల్పించినందుకు రేవందర్పాడు గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యోగలం రథసారథి, అలాగే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు పెద్దలు పోతినేని శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా స్థలదాతల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో సుమారు 36 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో అధికారులు అలాగే అందరి సహకారంతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం రేవేంద్రపాడు గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మండలం నుంచి కూడా వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ ఇక్కడికి రావటం, గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు 30 సంవత్సరాలుగా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేకపోవటం వల్ల ముఖ్యంగా దుగ్గిరాల మండలంలో అభివృద్ధి సంక్షేమం పూర్తిగా కుంటుపడిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే నారా లోకేష్ గారు సుమారుగా 27 సంక్షేమ పథకాలు నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ కూడా నేనున్నాను అంటూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్నారు. అలాగే మనం దుగ్గిరాల మండలంలో చేసుకున్న అభివృద్ధి పనులు చూసుకుంటే మనకి చిలువూరు కానివ్వండి, ఈమనలో ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ సెంటర్స్ కానివ్వండి, సచివాలయ నిర్మాణాలు కానివ్వండి, అలాగే ఎస్సీ గర్ల్స్ హాస్టల్ కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి. గత ప్రభుత్వం ఏంటంటే ఏదో వంతెనలకి, సచివాలయాలకి రంగులు వేసుకోవడంతోనే అభివృద్ధి సంక్షేమం అనే ఇదిగా పోయారు. ఈ రోజు చూస్తే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులైన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా రైతులందరికీ కూడా దుగ్గిరాల మండలంలో డొంక రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామంలో కూడా 14 రోడ్లు సుమారుగా ₹1 కోటి పైగా వర్క్లు ఈ 2 సంవత్సరాలు చేసుకోవడం, అలాగే సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ అయితేనేంటి, ఇలా అభివృద్ధి సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని, మన మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూడా మంచి మెజారిటీతో మన కూటమి నాయకులను గెలిపించాలని అవకాశం ఇచ్చిన రేవేంద్రపాడు గ్రామం తరపున, దుగ్గిరాల మండల ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో పిహెచ్సి సెంటర్ని మన అధికారులు, అలాగే పిహెచ్సి వారితో కానీ, అలాగే దాతలతో కానీ వాళ్ళు రాసుకోవడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మన పేదలందరికీ కూడా, పేదలకే కాదు మిగిలిన వారికి ఎవరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మనకి దాతలు ఇవ్వటం కూడా మనకు చాలా గర్వకారణంగా ఉంది. దీన్ని పేదలందరూ కూడా ఉపయోగించుకొని మంచి ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో మన లోకేష్ గారు అందరికి కూడా సహకారాలు అందిస్తున్నారు. వారికి ఈ నియోజకవర్గం తరఫున మా రేవేంద్రపాడు గ్రామ ప్రజల తరఫున లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఏంటి అంటే మనకి స్థలం ఇచ్చిన దాతలకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే మేము చేసే సర్వీసెస్ ఎన్నున్నా కూడా మాకు కొంచెం సపోర్ట్ రావడం అనేది మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ స్థలం కోసం కానీ, ఇక్కడ ఏఎం మందిర్ అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కోసం కానీ,
కష్టపడి ఈ స్థలాన్ని కేటాయించి మా కోసం ఇంత బిల్డింగ్ చేస్తున్నందుకు వాళ్ళకి వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సర్వీసెస్ రవీంద్రపాడు ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విహెచ్సి బిల్డింగ్ శాంక్షన్ కొరకు ఈ స్థలం ఇచ్చిన స్థలదాతలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి ఇది పబ్లిక్కి ఉపయోగపడేది పని చేస్తున్నందుకు మేము మా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఉపయోగపడేది ఉపయోగం కాబట్టి